ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పంజాబ్ డ్రెస్ టాప్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవడమో చూద్దాం. ముందుగా ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్. ఈ లైనింగ్ క్లాత్ వచ్చి ఎవరికైనా సరే 2 మీటర్లు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు హ్యాండ్స్కి కూడా లైనింగ్ వేసుకోవాలనుకుంటే 2.5 మీటర్లు తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 2 మీటర్లు తీసుకున్నా. అయితే మనం ఫస్ట్ డ్రెస్ కట్ చేసుకునేటప్పుడు మీరు మెయిన్ క్లాత్ అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే లైనింగ్ అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ లైనింగ్ మీద చూపెడుతున్నా. ఫస్ట్ అయితే క్లాత్ను ఓపెన్ చేసుకొని క్లాత్ ఎలా ఉందో చూసుకొని అయితే ఫోల్డ్ చేసుకోర్రి. ఫస్ట్ అయితే ఈ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ వేసుకోర్రి, 4 మడతలు వచ్చేలాగా. డ్రెస్ను కట్ చేసుకునేటప్పుడు 4 మడతలు ఇలా సమానంగా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోర్రి. 4 ఫోల్డింగ్స్లో ఓపెన్ సైడ్ ఏమో అటు సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి, క్లోజ్ వచ్చిందేమో మన సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడైతే దీనిపైన మెజర్మెంట్స్ మార్క్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం టాప్ లెంత్, ఇప్పుడు నేను లెంత్ తీసుకుంది 41 ఇంచెస్. ఆ 41 ఇంచెస్లో మనకు లైనింగ్ ఎప్పుడైనా కూడా ఒరిజినల్ కంటే 2 ఇంచెస్ 3 ఇంచెస్ తక్కువ ఉండాలి, బయటికి కనిపించకుండా. 4 ఇంచెస్ తక్కువ పెట్టుకున్నా, 36 పెట్టుకున్నా. షోల్డర్ అయితే నేనైతే 5.5 ఇంచులు పెట్టిన. నెక్ కోసం 2.5 మనకు మిగిలింది షోల్డర్ ఉంటుంది, 3 ఇంచెస్ అలా. ఆమ్ రౌండ్ 5.5 అన్న 6 అన్న పెట్టుకోర్రి, సరిపోతుంది మనకు. 6 ఇంచెస్ పెట్టుకోర్రి ఎవరికైనా. చూసిర్రు కదా, ఇదైతే నేను 1.5 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను అన్నమాట. నేను ఇట్లనైతే రౌండ్ కోసం అయితే గీసుకోండి, ఇట్లనైతే కలుపుకోండి. ఫ్రంట్ లోత్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది, మీరు స్టిచ్ చేసుకునేటప్పుడైనా తీసుకోవచ్చు. నెక్ అయితే 2.5 పెడుతున్నా నేను, సరిపోతుంది మనకు. షోల్డర్ 3 ఉంటుంది, హైట్ అయితే 6 పెట్టుకుంటున్నా. కొంచెం డీపే తెంపుతున్నా. మీకు ఇంకా డీప్ కావాలంటే ఇంకా తెంపుకోవచ్చు, మీకు ఎంత కావాలంటే అంత తెంపుకోవచ్చు. ముందటనైతే స్టార్ నెక్ లాగా పెడదామని అనుకుంటున్నా. బ్యాక్ నెక్ వేరే, ఫ్రంట్ నెక్ వేరే. ఇట్లనంటే టేప్ను మిడిల్లోకి పెట్టుకొని అయితే మార్క్ చేసుకొని స్టార్ నెక్ గీసుకోండి, మనకు షేప్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మార్క్ చేసుకున్న కాడ నుంచి అటు సైడ్ ఒక 1/2 ఇంచ్ అంతా మార్క్ చేసుకొని ఇలానైతే స్టార్ నెక్ గీసుకోండి. ఇలా మనకు పర్ఫెక్ట్ వస్తుంది. మీరు బక్రం వేసుకోవాలన్నా వేసుకోవచ్చు నెక్స్ట్కి, లేదంటే లేదు. నా దగ్గర బక్రం అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే క్లాత్తోనే చూపెడుతున్నా. మెయిన్ ముఖ్యమైనవి చెస్ట్ మెజర్మెంట్, హిప్ మెజర్మెంట్, వెస్ట్ మెజర్మెంట్. ఇక్కడ 13, 14, మీడియం అయితే 15, 13, 14 పెట్టుకోర్రి. హిప్ మెజర్మెంట్ ఏమో 20, 21 మీడియం హైట్ ఉంటే. అయితే చెస్ట్ మెజర్మెంట్ ఎంత ఉంటే అంత బై 4 చేసి తీసుకోండి. తర్వాత వెస్ట్ మెజర్మెంట్, తర్వాత హిప్ మెజర్మెంట్ అది చూసుకోవాలి, కొలుచుకొని దాన్ని బై 4 చేసుకొని అయితే కొలుచుకోవాలి. మీకు ఎంత సైజు ఉంటే అంత బై 4 చేసుకొని అయితే 4 పెట్టుకోర్రి. 4 మడతలు వేసుకోవాలి, టేప్ని 4 మడతలు పెట్టుకుంటే వచ్చేస్తుంది మనకు. హిప్ మెజర్మెంట్ అయితే కరెక్ట్ చూసుకొని పెట్టుకోండి, ఎంత కావాలన్నా అంత పెట్టేసుకోర్రి, సరిపోతుంది. కరెక్ట్ వచ్చిందో రాలేదో అయితే చూసుకోండి. ఇక్కడ మీకు అటు సైడు 2 ఇంచెస్ అన్న 3 ఇంచెస్ అన్న ఎక్స్ట్రా తీసుకోండి క్లాత్. మనం కరెక్ట్ పెట్టుకున్నాక మనం 2 ఇంచెస్ 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, అలా 2 ఇంచెస్ 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని అయితే కట్ చేసుకోండి, సరిపోతుంది మనకు. అసలు మెజర్మెంట్ల కన్నా 1.5 అన్న 2 ఇంచెస్ అన్న ఎక్స్ట్రా పెట్టుకోరి. చాలా ఈజీ టాప్ కట్ చేసుకోవడం అయితే. మీరు ఎవరన్నా కొత్త వాళ్ళు ఇస్తే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ముందుకు వెళ్తుంది. నెక్కులు అయితే వేరువేరుగా ఇష్టము, నేనైతే ఇట్లా కట్ చేసిన. ఫ్రంట్ వేరే వేసుకొని అయితే కట్ చేసుకోర్రి, బ్యాక్ పక్కకు పెట్టేసిన. ఇదైతే ఫ్రంట్ది, వేరుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లనైతే కట్ చేస్తూనే చూసిర్రా, ఇది ఒకటి అయిపోయింది. ఇట్లనైతే వచ్చింది. లోతు కూడా తీసుకోవాలన్నమాట, ఆమ్రౌండ్ లోతు. అది క్లిప్ మిస్ అయింది. ఇప్పుడైతే బ్యాక్ దేనికైనా సరే మనం ఫ్రంట్కి లోతు తీసుకోవాలి. బ్యాక్ కూడా 2.5 పెట్టుకుంటున్నా. నెక్ హైట్ అయితే నేనైతే 8 పెట్టుకుంటున్నా, 8, 8.5 డీపే తెంపుతున్నా. మీకు ఎంత కావాలో మీరు అంత తీసుకోండి. నేనైతే 8, 8.5 పెట్టుకుంటున్నా. మీకు అంతకన్నా ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోరు, తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోర్రి. హైట్ ఉంటేనైతే ఎక్కువ పెట్టుకోండి, బాగుంటుంది మనకు లుక్ అనేది డీప్ తెంపుకుంటే. బ్యాక్ నెక్ అయితే నార్మల్గా రౌండే పెడుతున్నా, ఎందుకంటే బ్యాక్ మనం రౌండ్ పెట్టుకుంటేనే కొంచెం లుక్ ఉంటుంది డీప్ నెక్స్కి. ఇలానైతే 1/2 ఇంచ్ అంతా
పెట్టుకొని అయితే ఇలా రౌండ్ మార్క్ వేసుకుంటున్నా. మీకు వేరే నెక్స్ కావాలనుకుంటే ఇంకా మీకు నచ్చినట్టు పెట్టుకోర్రి. నేనైతే రౌండే పెడుతున్నా. మనకు డీప్ తెంపుకున్నప్పుడు రౌండ్ పెట్టుకుంటేనే మనకు లుక్ బాగుంటుంది. ఇలానైతే వచ్చింది మనకు. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ తీసుకొని అయితే మళ్ళీ 4 ఫోల్డింగ్స్ వేసుకోర్రి. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా మీకు ఎంత కావాలనో అంత తీసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోర్రి. మనకు క్లాత్ ఎక్కువ లేదు కదా, సో మనం అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలి. ఇలానైతే 4 ఫోల్డింగ్ వేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వేసుకొని మనం లైనింగ్ కట్ చేసినాం కదా, దాన్ని అయితే మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని మెయిన్ క్లాత్ని కూడా మనం ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అన్న ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఈ వీడియోలో చూపెడుతున్న విధంగానైతే 4 ఫోల్డింగ్స్ మెయిన్ క్లాత్ వేసుకొని వాటి మీద ఈ లైనింగ్ మనం కట్ చేసింది పెట్టుకొని మనకు అసలు ఎంత కావాలనో హైట్ కూడా చూసుకోవాలి. అసలు అయితే నేనైతే 40 పెడుతున్నా. మీకు ఎంత కావాలనో మీరు అంత పెట్టుకోర్రి. మీకు 39 కావాలంటే 39, లేదు మేము హైట్ ఉన్నాం ఇంకెక్కువ పెట్టుకోవాలనుకుంటే ఇంకెక్కువ కూడా పెట్టుకోవచ్చు. చూడండి హైట్ అయితే నేను 40 పెట్టిన. 40 పెట్టి సైడ్స్కు నేను ఒక 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఉంచిన. 1 ఇంచ్ 1.5 ఇంచ్ అంతా ఎక్స్ట్రా పెట్టిన. ఎక్స్ట్రా పెట్టి అయితే కట్ చేసుకుంటున్నా. ఇలానైతే కట్ చేసుకోండి. అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ మీకు. ఇప్పుడైతే హ్యాండ్స్ నేను ఎల్బో హ్యాండ్స్ తీసుకుంటున్నా. పఫ్ హ్యాండ్స్ పైకి చిన్నగా. దానికోసం అయితే 11 ఇంచెస్ కాడనైతే 11 అన్న 12 అన్న మీరు హైట్ ఎక్కువ ఉంటే 12 పెట్టుకోర్రి. 11 సరిపోతుంది ఎవరికైనా. ఎల్బో హ్యాండ్స్ 11 కాడనైతే మార్క్ వేసుకుంటున్నా. మీ హ్యాండ్ లూజ్ ఎంతనో అంత పెట్టుకోర్రి మీరు. అదైతే 5 కింద 5 ఇంచెస్ పెట్టుకొని 2 ఇంచెస్ అన్న 1 ఇంచ్ అన్న మీరు 1.5 ఇంచ్ అన్న ఎక్స్ట్రా పెట్టుకోర్రి. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇక్కడనైతే హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచులన్నా 2.5 ఇంచులన్నా 3.5 ఇంచులన్నా పెట్టుకోవాలి. మీ హ్యాండ్ లూజ్ ఎంతనో అంత పెట్టుకోండి. మీ ఆర్మ్ రౌండ్ లూజ్ ఎంతనో అందులోకి సగం చేసుకొని అయితే పెట్టుకోర్రి. నాకైతే 7 వచ్చింది. 7, 7, 14 కదా, అట్లా టేప్ను 2 ఫోల్డింగ్స్ వేసుకుంటే మనకు హాఫ్ వస్తుంది. హాఫ్ను మనం పెట్టుకోవాలి. దానికి 2 ఇంచులు యాడ్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. మళ్ళీ 2 ఇంచులు యాడ్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచులు యాడ్ చేసుకోవాలి. ఇలానైతే వచ్చింది మనకు. మీద నేను పఫ్ హ్యాండ్స్ పెడుతున్నా. చిన్నగా పఫ్ హ్యాండ్స్ పెడుతున్నా. కొంచెం మనకు క్లాత్ ఉంది కాబట్టి పఫ్ హ్యాండ్స్. దానికోసం 3 ఇంచులు పెడుతున్నా. మీరు 3.5 అయినా పెట్టుకోవచ్చు, 4 అయినా పెట్టుకోవచ్చు, ఎంతైనా పెట్టుకోవచ్చు. మీకు ఎంత పఫ్ పెట్టుకోవాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు. ఇంకా పెద్దగా కావాలనుకుంటే 5 ఇంచెస్ దాకైనా పెట్టుకోవచ్చు. కానీ అంత లుక్ కనిపించదు మనకు. చిన్నగా నార్మల్గా మనకు ఉండి లేనట్టు చిన్నగా ఉంటేనే లుక్ కనిపిస్తుంది. దానికోసం అయితే 3 ఇంచులు గీసుకొని అయితే అందులోనైతే ఇలా మార్క్ వేసుకొని అయితే హ్యాండ్ గీసుకుంటున్నా. చూడండి క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నా. మీకు అర్థం కావడానికే క్లియర్గా చెప్తున్నా ప్రతిదీ. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్తోనే కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి. వెళ్ళి ఒకసారి అయితే చూడండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో అనేది ముందుకు వెళ్తుంది. ఇలా దేని దానికి సపరేట్ చేసుకోరి. మనం 2 హ్యాండ్స్ కదా, దేని దానికి సపరేట్ చేసుకోరి. ఇక్కడనైతే మనం ఎక్కడి నుంచి కుచ్చులు పెట్టుకోవాలి అనేది అయితే మార్క్ చేసుకోండి. ఎందుకంటే అలా మార్క్ చేసుకోవడం వల్ల మనకు కొంచెం ఒక ఐడియా ఉంటుంది. లేదంటే కన్ఫ్యూజ్ అవుతాం మనం. ఇప్పుడైతే హ్యాండ్ కట్ చేసుకోవడం మనం కటింగ్ మొత్తం అయిపోయింది. స్టిచ్చింగ్లోకి వెళ్దాం మనం. ఇట్లా అయితే కుట్టుకోర్రి. గల్ల చుట్టూ ఏదైనా తింపేసుకుంటే సరిపోతుంది మనకు. ఒకవేళ మీరు గల్ల వేసుకుంటా అంటే గల్ల కూడా వేసుకోవచ్చు. అది కూడా నేను చెప్పమంటే ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసి అయితే ఇట్లా చిన్న చిన్న టక్స్ అనేటివి పెట్టుకోర్రి. ఎందుకంటే మనకు తిప్పుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఇలానైతే పైనుంచి కూడా ఒక స్టిచ్ చేసుకోర్రి. మీ దగ్గర బక్రం ఉంటే వేసుకోర్రి, బాగుంటుంది. ఇంకా నా దగ్గర బక్రం అవైలబుల్ లేదు. ఇట్లనైతే వేస్ట్ కావద్దు టైము అని అనుకుంటే అయితే తిప్పేసుకోర్రి. టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది, జల్ది అయిపోతుంది అని. ఇదైతే చుట్టూ మొత్తం కుట్టేసుకుంటారు. లేదు చుట్టూ మొత్తం కుట్టు లేకపోతే గమ్ పెట్టుకొని ఐరన్ చేసుకోవచ్చు. అది కూడా ఇంకో వీడియోలో చెప్తా. నేనైతే ఇట్లా స్టిచ్ చేస్తున్నా మొత్తం అని. నేను అలా ఎప్పుడు ట్రై చేయలేను. గమ్ పెట్టి అలా కూడా ట్రై చేసుకోవచ్చు. మనకు గమ్ పెట్టుకొని ఐరన్ చేస్తే అయిపోతుంది మనకి. ఇలా చుట్టూ మొత్తం కుట్టేసుకోరి. మొత్తం 2 సైడ్స్, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. నేను ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఒకటే చూపెడుతున్నా.
ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఒకటే సైడ్ చూపెడుతున్నా. ఇలా లాస్ట్కి ఎండింగ్కి వచ్చినాక ఒక 2 ఇంచెస్ అంతా వదిలేసుకోండి. ఎందుకంటే మనం కిందికి ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం. అది ఇటు సైడ్ కూడా అంతే వేసుకోండి. ఇంకో సైడు ఇలా ఈ వీడియోలో చూపెడుతున్న విధంగానైతే వేసుకోండి. మీరు గమ్ పెట్టుకుంటా అంటే ఇదంతా కుట్టుడు ఎందుకు ప్రాసెస్ అని అనుకుంటే గమ్ పెట్టుకొని ఐరన్ చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. అది నేను ఇంకో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలానైతే లైనింగ్ మనం కిందికి లాస్ట్కు ఒక 2 ఫోల్డింగ్స్ వేసుకొని అయితే కుట్టేసుకోవాలి. ఇలా 2 మడతలు వేసుకొని అయితే కుట్టేసుకోవాలి. ఎందుకంటే మనకు లాస్ట్ కొంచెం పోగులు అవన్నీ కనిపించకుండా ఉంటుంది. ఇలా దేనికైనా సరే మనం ఫోల్డింగ్ వేసుకొని కుట్టేసుకుంటాం. చూసిరా ఇలా 2 సైడ్స్ మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ ఇలా ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోండి వీడియోలో చూపెడుతున్న విధంగా. ఇది ఫ్రంట్, బ్యాక్ అయిపోయింది. ఫ్రంట్ నెక్ కుడుతున్నా చూడండి. ఇలా ఇట్లా నీట్గా పెట్టుకొని అయితే ఇది కొంచెం పాలిస్టర్ కదా ఎక్కువ జారుతుంది, చూసుకుంటూనైతే కుట్టేసుకోర్రి. పిన్స్ ఉంటే పిన్స్ పెట్టుకోర్రి. ఇట్లనైతే కుడుతున్నా నేను. అర్థమవుతుందని అనుకుంటున్నా. మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకో ఇట్లా స్టార్ నెక్స్, హై నెక్స్ అంటే బాగుంటుంది, కొంచెం డీసెంట్గా ఉంటాయి, మనకు మంచిగా ఉంటుంది. అవి ఎక్కువ ఇష్టం నాకు. ఇట్లనైతే చిన్న చిన్న టక్స్ పెట్టుకోర్రి. స్టార్ నెక్ పెట్టుకున్నప్పుడు అక్కడ మూలకోటి దాటి పెట్టుకోర్రి. గల్ల కొంచెం మనకు నీట్గా కనిపిస్తుంది, ఫ్రీగా తిరుగుతుంది మన క్లాత్ బ్యాక్ సైడ్. ఇట్లనైతే కుట్టేసుకోర్రి మీదికి వెళ్ళి కూడా. మీ దగ్గర బక్రం ఉంటే వేసుకోండి, మనకు అట్లా బక్రంతో ఇంకా లుక్ మంచిగా కనిపిస్తుంది, స్టిఫ్గా ఉంటుంది మనకు నెక్ అనేది. ఇలానైతే స్టిచ్ చేసుకోర్రి మొత్తం వీడియోలో చూపెడుతున్న విధంగా. అర్థమవుతుందని అనుకుంటున్నా. మొత్తం చుట్టూ స్టిచ్ చేసుకొని అయితే మొత్తం ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం అయితే కట్ చేయండి. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి చూపెడతలేను నేను. తర్వాత ఏం చేసిన అంటే జాయింట్ చేసిన షోల్డర్స్, తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి, అయిపోతుంది. 2 కుట్లు అయితే ఖచ్చితంగా వేసుకోండి. షోల్డర్ మీద రఫ్ కూడా వేసుకోండి, ఎందుకంటే మనకు కొంచెం స్టిఫ్గా ఉంటుంది క్లాత్ అనేది, కుట్ట అనేది మనకు స్టిఫ్గా ఉంటుంది. అందుకే 2 కుట్లు అయితే వేసుకోండి ఖచ్చితంగా. రఫ్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడైతే హ్యాండ్ని అయితే కిందికి లాస్ట్కి అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఎందుకంటే మనకు లైనింగ్ లేదు, తింపేసుకుందామంటే. సో ఇప్పుడైతే ఇట్లా ఫోల్డ్ చేసుకొని అయితే కుట్టేసుకోర్రి మొత్తం. 2 సైడ్స్ వేసుకోర్రి. నేను ఒకటే సైడ్ చూపెడుతున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయితే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇక్కడ మనం టక్స్ పెట్టిన కానుంచల్లో అయితే చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోర్రి. మీ దగ్గర స్కూల్ డ్రైవర్ ఉంటే స్కూల్ డ్రైవర్తో పెట్టుకొని, లేదా హ్యాండ్తో చిన్నగా పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాంతో పెట్టుకోరు కుచ్చులు. నేను అన్నీ మీకు క్లియర్గా అర్థం కావడానికే మీకు ప్రతిదీ పాయింట్ టు పాయింట్ క్లియర్గా చెప్తున్నా, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్నీ మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్తోనే కట్టింగ్ స్టిచ్చింగ్ ఉన్నాయి. ఇలానైతే మొత్తం పెట్టుకోరి, చిన్న కుచ్చులు పెట్టుకొని అయితే ఇంకో సైడ్ కూడా అలానే పెట్టుకోరి. ఇలానైతే 2 రెడీ చేసుకొని ఇప్పుడు బాడీ పార్ట్కి అయితే మనం జాయింట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ లోతు తీయాలి, హ్యాండ్స్కి ఫ్రంట్ లోతు తీయాలి, బాడీ పార్ట్కు తీయాలి ఫ్రంట్ లోతు. అర్థమవుతుందని అనుకుంటున్నా. 2 సైడ్స్ మనం ఫ్రంట్ లోతు తీయాలి. ఇలా కుట్టుకునేటప్పుడే లోతు కట్ చేసుకుంటే కొంచెం మనకు కన్ఫ్యూజ్ ఉండదు, ఏది వెనుకకు వస్తుందో ఏది ముందుకు వస్తుందో అనేది. అయితే మనం షోల్డర్కి జాయింట్ చేసుకోవాలి. ఇలానైతే నేను మిడిల్లో నుంచెల్లి ఎత్తున్నా, కొందరు స్టార్టింగ్ నుంచెల్లి కూడా ఎత్తారు. ఇట్లనైతే కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్లేదు, తర్వాత కొంచెం కట్ చేసుకోవచ్చు క్లాత్. ఇలానైతే ఎక్స్ట్రా మొత్తం ఏమన్నా ఉన్నా కూడా తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇలానైతే స్టిచ్ చేసుకోర్రి. ఒక 1/2 ఇంచ్ అంత లోపలికి, 1/2 ఇంచ్ అంత లోపలికి అయితే వేసుకోండి. 2 సైడ్స్ కూడా ఇలానే వేసుకోండి. డబల్ కుట్టు కూడా వేసుకోండి. నేను ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి క్లాత్. డబల్ స్టిచ్ కూడా కంపల్సరీ వేసుకోండి. మనం డబల్ స్టిచ్ చేసుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది. అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇట్లా అయితే హ్యాండ్స్ జాయింట్ చేసుకోండి. మనం పెట్టుకున్నట్టు మెజర్మెంట్స్ అన్నీ పెట్టుకొని అయితే గీతలా గీసుకొని అయితే స్టిచ్ చేసుకోర్రి. ఇట్లా వీడియోలో చూపెడుతున్న విధంగా. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మీ ఆమ్ రౌండ్ లూజ్ ఎంతనో అంత పెట్టుకోర్రి. 7 చెప్పిన కదా, 7 హాఫ్కి ఎత్తే మనకు 7 వస్తుందని, 14 అయితే. ఇలానైతే మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి అయితే మీరు ఆ మార్క్ మీదనైతే ఇలా స్టిఫ్ వేసుకోర్రి కుట్టు.
అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇటు సైడ్ టర్న్ చేసి ఇంకో కుట్టు వేసుకోండి. దాని పక్కకు పొంటే ఇంకో కుట్టు వేసుకోండి. రఫ్ వేసుకున్న పర్లేదు. మనకు కొంచెం స్టిఫ్గా ఉండాలంటే కుట్టు ఇట్లా రిటర్న్ తిప్పి మళ్ళీ ఇట్లా ఒక కుట్టు వేసుకోర్రి. దాని పక్క పొంటే వేసుకుంటారా అండి, ఇలానైతే వేసుకోర్రి. అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు అర్థం కావడానికే క్లియర్గా మీకు చెప్తున్నా. స్కిప్ చేస్తేనైతే అర్థం కాదు. ఇలానైతే ఫస్ట్ ఫోల్డ్ చేసుకోర్రి. ఇలా లోపలికి 2 ఫోల్డింగ్స్ వేసుకోర్రి. ఫోల్డింగ్స్ వేసుకొని అయితే ఇలానైతే స్టిచ్ చేసుకోర్రి. నీట్గా ఫోల్డింగ్ చేసుకోర్రి. నాకు కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు, కానీ తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలానైతే ఫోల్డింగ్ చేసుకోర్రి. షిర్రా ఇట్లా అయితే స్టిచ్ చేస్తున్నాను అన్నమాట నేను. చాలా నీట్గా వచ్చింది. ఏం కాదు, నీట్గా వస్తుంది. మనం కట్ చేసుకునేటప్పుడే కరెక్ట్ కట్ చేసుకోవాలి. అప్పుడు ఎక్కువ తక్కువ ఏముండదు. మనకి ఎంత మలుసుకోవాలనేది అర్థమైపోతుంది కుట్టేది కుట్టంగానే. కొంచెం నెట్టెడ్ క్లాత్ కదా, మనకు క్లాత్ అనేది కొంచెం జారుతుంది. పాలిస్టర్ అండ్ నెట్టెడ్ కదా, అందుకే కొంచెం ఇబ్బంది అవుతుంది. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. స్టిచ్ చేయగానే మనకు అర్థమైపోతుంది మనం ఎంత మలుచుకోవాలనేది. ఇట్లనైతే ఫోల్డింగ్ చేసుకొని అయితే కుట్టేసుకోండి. రెండో వైపు ఇది ఇట్లనైతే కుట్టేసుకోర్రి. అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇట్లనైతే ఇక్కడ దాకా వచ్చినాక మనం అటు సైడ్ అనుకోవాలి, క్లాత్ ఇటు సైడ్ అనుకోవాలి. ఇక్కడ కొంచెం ఇట్లా క్లాత్ని ఇట్లా ఇగ్గి మళ్ళీ ఇటు సైడ్ టర్న్ చేసి ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా టర్న్ చేసి మళ్ళీ ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. కొత్త వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది ఉంటుంది. పర్లేదు, కుట్టంగా మనకు వస్తుంది. ఇలానైతే రఫ్ వేసుకోవాలి. అక్కడ రఫ్ వేసుకొని మళ్ళీ ఇటు సైడ్ టర్న్ చేయాలి. ఇటు సైడ్ టర్న్ చేసి మళ్ళీ కొద్దిగా ఫోల్డ్ చేసుకుంటా స్టిచ్ చేసుకోవాలి మనం. అర్థమవుతుందని అనుకుంటున్నా. మీకు అర్థం కాకపోతే మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమయ్యే విధంగా. ఇలానైతే కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి మనం ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా. ఇది నెట్టెడ్ క్లాత్ కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది, అయినా పర్లేదు. ఇలానైతే మొత్తం మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుంటూ ఎడ్జెస్ దాకా మొత్తం కుట్టేసుకోరు. అటు సైడ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోండి. ఇంకో సైడ్ కూడా రెండు వైపులా సేమ్ కుట్టుకోరు. లెంత్ ఎక్కువ అవుతుందని అయితే నేనైతే ఒక సైడ్ చూపెడుతున్నాను. చూడండి, మనకు మస్తు వచ్చింది, నీట్గా వచ్చింది. మనకు చూస్తేనే అర్థమైపోతుంది. అయితే మనకి వెనక డోరీస్కి 1 ఇంచ్ 2 ఇంచెస్ అంతా క్లాత్ తీసుకొని ఇలానైతే స్టిచ్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా. ఇదైతే నేను మీషోలో తీసుకున్నా. ఇది మనకు అలా కొంచెం క్లాత్ అందులో పిన్లో పెట్టి తీస్తే ఈజీగా వస్తుంది మనకు. ఇలా ఇది 120కో 100కో ఎందుకో వచ్చింది మనకు. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు లింక్ అనేది షేర్ చేస్తా. మిగిలిన క్లాత్ని అయితే ఇలా కొంచెం మనకు ఎంత మిగిలిందో అంత చిన్నగా సమోసా ఫోల్డింగ్స్ వేసుకొని ఇలానైతే వెనకకు డోరీస్ పెడుతున్నా. చిన్నగా మిగిలినది వేస్ట్ చేసుడు ఎందుకు అయింత అని అయితే వెనక మనం డీప్ తీసుకున్నాం కదా నెక్ అనేది, సో అందుకే ఇలానైతే డోరీస్ పెడుతున్నా. 2 డోరీస్ పెడుతున్నా నేనైతే. ఇలానైతే స్టిచ్ చేసుకొని అయితే ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకొని ఇలా రివర్స్ తీయండి. ఇంకో సైడ్ కూడా ఇలానే వేసుకోండి. నేను ఒకటే సైడ్ పెడుతున్నా. ఒక్కదానికి 3 పెడుతున్నా. నేను అర్థమవుతుందని అనుకుంటున్నా. మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ మీకు క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చేయమన్నా కూడా మన ఛానల్లో అన్ని మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్స్తోనే కటింగ్ స్టిచ్చింగ్ ఉన్నాయి. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో అనేది ముందుకు వెళ్తుంది. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇలానైతే స్టిచ్ చేసుకోర్రు అన్నీ. ఇప్పుడైతే డోరీస్ కుట్టుకోవడానికి మనకు 3 ఇంచెస్ కాడనైతే మార్క్ చేసుకోండి. దేనికైనా బ్లౌజ్కైనా డ్రెస్కైనా మనం 3 ఇంచెస్ కాడ మార్క్ చేసుకొని అయితే ఇలానైతే రఫ్ వేసుకోండి. 2 రఫ్లు వేసుకోండి. మళ్ళీ ఇంకో సైడ్ కూడా అటు సైడ్ కూడా రఫ్ వేసుకోండి. 2 సైడ్స్ ఇలానే వేసుకోండి. నేను ఒక సైడే చూపెడుతున్నా, వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని. చూడండి, మనకైతే ఇలా వచ్చింది. ఇంకో డోరీ కూడా నేనైతే రఫ్ వేసి చూపెడుతున్నా. చూడండి, మనకైతే ఇలా వచ్చింది మొత్తం డ్రెస్ అనేది కంప్లీట్ అయినాక. ఇదైతే మీషోలోనే తీసుకున్నాను నేను. క్లాత్ 250కి అలా పడింది. 250కి 2 మీటర్స్ అలా వచ్చింది. పర్లేదు, బాగుంది. మనకు చిన్నగా కాలేజ్కి వేసుకుపోవడానికి అయితే అవుతుంది. ఇలా లాస్ట్కి అయితే మళ్ళీ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోరి కిందికి మనకు ఎడ్జెస్కి, ఎందుకంటే మనకు నీట్గా అనిపిస్తుంది ఎడ్జెస్కి. అర్థమవుతుంది అని అనుకుంటున్నాను మీకు. ఇలానైతే ఎడ్జెస్కి మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోరి, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇంకో సైడ్ కూడా ఇలానే వేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లనైతే వచ్చింది మనకు డ్రెస్. చాలా బాగా వచ్చింది, నీట్గా వచ్చింది మనకు. ఇదే విధంగా మీరు కూడా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసి ఇలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అర్థమైందని అనుకుంటున్నా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.